హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మస్కట్లో మూవీ థియేటర్స్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మస్కట్లో గూబ్రా అనే ఏరియాలో ఒమాన్ ఎవెన్యూ మాల్ అనే మాల్లో ఉన్నాను. ఈ మూవీ థియేటర్స్ అనేవి ఇలా మాల్స్లోనే ఉంటాయి. ఈ మాల్లో ఇలా సపరేట్గా గేమింగ్ జోన్ అని సపరేట్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి మూవీ థియేటర్కి సంబంధించింది అదొక ఫ్లోరు, అలా అన్ని రకాలుగా సేమ్ మాల్లో ఉంటాయి. అసలు ఈ మాల్ ఎలా ఉన్నదనేది చూపిస్తాను చూడండి. ఇది స్టార్టింగ్ నుంచి అసలు మాల్ ఎంట్రన్స్ అది మీకు చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా కాడి నుంచి అంతా చూపిస్తాను చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియా, చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ ఏరియా. మాల్ గట్రా చాలా పెద్దగా ఉంటుంది. ఉమాన్ ఎవెన్యూస్ మాల్ అంటారు. ఇంతకుముందు మీకు లాస్ట్ వీడియోలో మాల్ ఆఫ్ ఉమాన్ అనే మాల్ చూపించాను. ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. దాంట్లోని కూడా మూవీ థియేటర్స్ ఉంటాయి, దీంట్లోని కూడా మూవీ థియేటర్స్ ఉంటాయి. అంటే సూపర్ మార్కెట్స్ అవి దీని లోపల ఇలా సపరేట్గా ఉంటాయి. ఇది మాల్ ఎంట్రన్స్. మాల్లోకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశానికి సంబంధించిన రాజుల ఫొటోస్ ఉంటాయి. పాత రాజు ఫోటో, ఈయన కొత్త రాజు ఫోటో. మస్కట్లో ఏ ప్లేస్లోకి వెళ్ళినా ఇలా రాజు ఫొటోస్ మాత్రం కంపల్సరీగా ఉంటాయి. మనకైతే ఇంటి దగ్గర గాడ్స్ ఫొటోస్ ఉంటాయి, అదేవిధంగా ఈ దేశంలో ఇలా రాజు ఫొటోస్ ఉంటాయి. ఇది ఎంట్రన్స్, మాల్ ఎంట్రన్స్. ఇదంతా ఎస్కలేటర్కి ఇంకా ఫ్లోర్స్ చేంజ్ అవ్వాలి. మనకు అడ్రస్ ఎక్కడ ఉన్నది అనేది పైన ఒక ఇన్ఫర్మేషన్ బోర్డు లాంటిది ఉంటుంది. అది చూసుకుని ఎటువైపు వెళ్ళాలనేది సింబల్స్ ఎక్కడ ఉంటాయి అవి చూసుకుని వెళ్తుండాలి. ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఒక ప్లేస్కి వెళ్తే లిఫ్ట్స్ ఉంటుంది, ఇంకొక ప్లేస్కి వెళ్తే ఎస్కలేటర్స్ ఉంటాయి. అలా చాలా ఎస్కలేటర్స్ ఉంటాయి, అలాగే చాలా లిఫ్ట్స్ కూడా ఉంటాయి. చూడండి ఎలా వెళ్తున్నాను. ఈ మాల్లోనే రెస్టారెంట్స్ గట్రా ఉంటాయి. అంటే ఫుడ్కి సంబంధించిన సెక్షన్ ఒకవైపు ఉంటుంది, ఇలా జ్యువెలరీకి సంబంధించిన సెక్షను, మొబైల్కి సంబంధించిన సెక్షన్ అంటే మొబైల్ ఫోన్స్, సెల్ షాప్స్, ఇంకా అలా అన్ని విధాలుగా అన్ని రకాలకు సంబంధించినవన్నీ ఈ మాల్లోనే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన టీవీస్ అని అవన్నీ ఇంకా అలా రకరకాలుగా అన్ని విధాలుగా ఉంటాయి ఈ మాల్లో. ఇంకా వేరే మాల్స్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి, కాకపోతే డిఫరెంట్గా అంటే ఐటమ్స్ డిఫరెంట్గా ఉండడం, ప్లేసెస్ డిఫరెంట్గా ఉండడం, లుక్ అది ఆ విధంగా ఉంటాయి. పైన చూసారు, అది చిన్నపిల్లలు ఆడుకునే గేమింగ్ సెక్షను. దాని దగ్గరికి గట్రా వెళ్ళి చూపిస్తాను అసలు లోపల గేమింగ్స్ అంటే అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ రకరకాల గేమ్ సెక్షన్ ఏమున్నదని చూపిస్తాను చూడండి. ఈ మస్కట్లో మన కంట్రీలో రంజాన్ అంటే చాలా ఫేవరెట్ ఫెస్టివల్ ఇక్కడ. అందుకే ఈ విధంగా డిజైన్, రంజాన్కి సంబంధించిన డిజైన్ అవి పెట్టారు. ఇది గేమింగ్ సెక్షను, చిన్నపిల్లలు ఏదో ఆడుకోవడానికి. లోపలికి ఎంటర్ అవ్వాలంటే యాక్సెస్ కింద ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు ద్వారా లోపలికి వెళ్ళి మనకు నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు. ఆ కార్డుకి రీఛార్జ్ అది చేయించుకోవాలి. చూడండి ఇవన్నీ ఎన్ని రకాల గేమ్స్ అవి ఉన్నాయో, లైటింగ్తో అవి ట్రైన్ అది వెళ్తున్నట్టు చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ విధంగా ప్రతి గేము అంటే చిన్నపిల్లలు ఎంజాయ్ చేయని ప్రతి గేమ్ ఉంటుంది. ఈ కార్స్ అవి అలా ప్రైజ్ మనీస్ కింద అలా పెడుతూ ఉంటారు. ఏ మాల్కి వెళ్ళినా కార్స్ మాత్రం కన్ఫర్మ్గా పెడుతున్నారు. ఇంతకుముందు వెళ్ళిన ఒమాన్ మాల్లో కూడా ఇదే విధంగా పెట్టారు. అలా ఇవన్నీ స్టాచ్యూల కింద బొమ్మలు అవి పెట్టి ఇది ఒక రంజాన్ డెకరేషన్ చేశారు. ఇలా మీకు ఇవన్నీ కొంచెం అలా చూపిస్తున్నాను. ఈ మాల్ చాలా పెద్దది, చాలా ప్లేసెస్ గట్రా ఉన్నాయి. చూపించాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. అందుకే మీకు కొంచెం అసలు ఏ విధంగా ఉన్నదని ఒక ఐడియా కోసం, అసలు ఇక్కడ ఏ విధంగా ఉంటుందని చూపించడం కోసం మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది చిన్నపిల్లలు అది కూర్చుంటే తీసుకెళ్ళి రౌండ్స్ అది వేస్తారు దీంట్లో. ఇవి క్లాత్ సెక్షను అంటే షాపింగ్ లాంటిది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పి పైన మనకి బోర్డ్స్ ఇస్తారు, ఎటువైపు ఎటు ఉంటుంది అనేది. అదేవిధంగా సింబల్స్ ఇక్కడ ఉంటాయి. ఇదే మూవీ థియేటర్స్. ఇది అవుట్ సైడ్ ఎంట్రన్స్ మూవీ థియేటర్స్కే. ఇంకా లోపలికి వెళ్ళి టికెట్ అది ఎలా బుక్ చేసుకోవాలి అంటే మనకి కౌంటర్స్ అవి టికెట్ ఇస్తారు, లేదా ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా. కానీ మస్కట్లో అయితే కౌంటర్స్ దగ్గర ఎవరు టికెట్లు ఎవరు, మనమే బుక్ చేసుకోవాలి మన ఏటీఎం కార్డు ద్వారా, లేదంటే మొబైల్లో ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా స్క్రీన్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ టికెట్ బుక్ చేసుకునే స్క్రీన్స్. ఇవి ఇలా టచ్ చేస్తే మనకి ఏ మూవీ కావాలనేది ఒక ఆప్షన్స్ చూపిస్తుంది.
దాంట్లో మనకు నచ్చిన మూవీ సెలెక్ట్ చేసుకుని టైము డేటు సెలెక్ట్ చేసుకుని తర్వాత మనకి సీటు ఏ సైడ్ కావాలో ఫ్రంట్ కావాలో బ్యాక్ కావాలన్నది సీటు గట్రా సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత పేమెంట్ ఆప్షన్ అది చూపిస్తుంది. పేమెంట్ ఆప్షన్ మన దగ్గర ఉన్న ఏటీఎం ద్వారా చేసుకోవచ్చు. పేమెంట్ ఆప్షన్ అక్కడ మనకు నచ్చిన సీట్ సెలెక్ట్ చేస్తే పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ ఒక ఏటీఎం కార్డు మిషన్ ఉంటుంది. ఆ మిషన్ దగ్గర మన ఏటీఎం కార్డు పెట్టి వైఫై స్కాన్ చేస్తే టికెట్స్ బుక్ అవుతాయి. ఈ విధంగా టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఇక్కడ బుక్ చేసుకున్న తర్వాత అసలు లోపల థియేటర్స్ ఎలా ఉంటాయని చూపిస్తాను చూడండి. ఇవి వచ్చి ఒక టోటల్ 10 థియేటర్స్ ఉంటాయి. ఇక్కడ దానికి సపరేటర్గా నెంబర్స్ ఇస్తారు. ఇక్కడ అన్ని థియేటర్స్ ఒకే ప్లేస్లో ఎందుకు ఉన్నాయంటే ఇక్కడ రకరకాల లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు వస్తారు కదా. ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, కన్నడ ఉంటుంది, అలా రకరకాల అన్నికి సంబంధించిన వాళ్ళు వస్తారు కాబట్టి ఇన్ని థియేటర్స్ ఉంటాయి. మనకి ఏ లాంగ్వేజ్కి వెళ్ళాలన్నది ఆ టికెట్ పైన లాంగ్వేజ్ ఇస్తాడు. ఆ థియేటర్కి నెంబర్ ఇస్తారు. మనకు వచ్చి 10 వచ్చింది. నేను మ్యాడ్ స్క్వేర్ అనే మూవీకి వచ్చాను. అంటే థియేటర్ కూడా మీకు ఎలా ఉందో చూపిద్దాం ఉద్దేశంతో. ఇది లోపల సిచ్యువేషన్ ఇదంతానే. ఇక్కడ స్క్రీన్స్ అవి చాలా చిన్నగా ఉంటాయి. సిట్టింగ్ అది చిన్న గదుల కింద ఉంటాయి. ఎందుకంటే 10 థియేటర్స్ ఒకవైపు కాబట్టి. ఇంక ఇలా మూవీ చూసి ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా మస్కట్లో మూవీ థియేటర్స్ ఈ టికెట్ బుక్ చేసుకునే సిస్టమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.